గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారు? సో జస్ట్ ఇప్పుడే ఆఫీస్ స్టార్ట్ అయ్యాను. సో ఈరోజు ఒక మంచి గుడ్ టాపిక్ అనే కంటే ఒక నిమిషం అండి, కొంచెం ట్రాఫిక్. చెప్పాను కదా నిన్ననే, కంజెస్టెడ్ ఏరియాస్, సో చిన్న చిన్న రోడ్స్, బైకులు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే బైక్స్, కార్లు, దాంతోపాటు లెఫ్ట్ అండ్ రైట్ కార్ పార్కింగ్స్, అవి తీయరు పెట్టరు, మళ్ళీ పక్కన వాటరు, పక్కన చెత్త చెదారము. సో ఓకే, నిన్న టాపిక్లో జస్ట్ ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. అసలు టాపిక్ ఏంటంటే అండి, సో నేను ఈ మధ్యకాలం చూస్తున్న ముఖ్యమైనటువంటి వార్తల్లో నన్ను బాగా హృదయాన్ని కలిచివేసినటువంటి ఆ వార్త ఏంటంటే, ఒక వార్త అని కాదు, నెంబర్ ఆఫ్, ఒక నిమిషం. సో ఆత్మహత్యలకు సంబంధించిందండి. స్టూడెంట్స్ నుంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు, ఐఏఎస్ నుంచి ఐపీఎస్ వరకు, సెలబ్రిటీస్ నుంచి రాజకీయ నాయకుల వరకు, ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్తో సహా అన్ని డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఐటీ సెక్టర్లో, అండ్ ఫ్యామిలీ పర్సన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, చిల్డ్రన్స్. రీసెంట్గా బాజ్పేయిలో ఒక 8 సంవత్సరాల అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత ఒక అబ్బాయి ఇంటర్మీడియట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక రీసెంట్గా సిఐ ఆత్మహత్య చేసుకున్నారు. అండ్ ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. నేనేమంటున్నానంటే అండి, సో సమాజం అంటే అవుట్ ఆఫ్ కాదు, సమాజంలో మనం ఒక భాగమే. ఈ సమాజాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబాన్ని మ్యాక్సిమం వీలైనంత వరకు మన వంతు బాధ్యతగా రక్షిద్దాం. రక్షించడానికి ఏంటంటే, ఎవరైతే సూసైడ్ అనే అటెంప్ట్ ఆలోచనలో ఉన్న వాళ్ళని మ్యాక్సిమం కాపాడుదామండి. సూసైడ్ అంటే సమస్య ఏదైనా కావచ్చండి. ఈ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తాను, నా దగ్గరికి రండి. నేను కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో పంపిస్తాను, చూడండి. సో ఎలాంటి కారణమైనా కావచ్చు, ఆ రీజన్తో మనం చనిపోవడం అనేది కరెక్ట్గా అండి. అమూల్యమైనటువంటి, అత్యంత విలువైనటువంటి మన లైఫ్ని మనం కాపాడుకుందాం. సో జీవితం చాలా ఒక్కసారే వస్తుంది, లైఫ్ సెకండ్ టైం రిపీట్ అవ్వదు. దయచేసి ఎవరు ఆత్మహత్య చేసుకోకండి. మీ సమస్య ఏదైనా కావచ్చు, లవ్వే కావచ్చు, పాలిటిక్సే కావచ్చు, బిజినెసే కావచ్చు, జాబే కావచ్చు, ఎలాంటి సమస్యనైనా సరే నేను పరిష్కారం చూపిస్తాను. ఓకే, ఆత్మహత్య ఎవరు కూడా దయచేసి చేసుకోకండి. ఆత్మహత్యలు నివారిద్దాం, మన సమాజాన్ని కాపాడదాం. సగటు పౌరురాలిగా సమాజం పట్ల బాధ్యత, ప్రేమతో ఉందామని చెప్పేసి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాడు. సో దీనికి సంబంధించిన స్పెషల్ ఫౌండేషన్ కానీ, ఒక ట్రస్ట్ కానీ పెట్టాలన్న ఆలోచన నాకు సంవత్సరాల తరబడి నుంచి ఉంది. కానీ వ్యాపారంలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను ఎప్పుడు కూడా నాకు పెట్టడానికి కుదరలేకపోయింది. వీలైనంత త్వరగా ఇలాంటి ట్రస్ట్ పెట్టి, సో ఈ ఆత్మహత్యల నివారణకి ఒక పరిష్కారం చూపాలనుకుంటున్నాను. సేమ్ టైం అలాగే రోడ్డు ప్రమాదాలను కూడా నివారించండి. అలాగే అకాల మరణాలు ఏవైతే ఉంటాయో, అనారోగ్య కారణాలే కావచ్చు, హార్ట్ అటాక్కి సంబంధించిన ఏవైనా కావచ్చు, వీటిని కూడా నివారించాల్సిన చాలా బాధ్యత మన మీద ఉంది. దయచేసి అందరూ, సో ప్రతి ఒక్కరూ మీ వంతు సహకారం ఈ సమాజానికి అందించండి. సో మనకున్న ప్రతిరోజు దినచర్యలో భాగంగా, సో ఒక నిమిషం, దినచర్యలో భాగంగా మన వంతు బాధ్యతగా మన కోసము, మన కుటుంబం కోసమే కాకుండా ఇతరుల కోసం, సమాజం కోసం అట్లీస్ట్ స్పెండ్ యువర్ కనీసం ఒక ½ అన్ అవర్ అయినా టైం పెట్టండి రోజువారీ టైంలో. సో చాలా థ్యాంక్ యూ అండి. సో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఓకే, నేను జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో ఎక్కువ నేను ఎంటర్టైన్మెంట్, సెల్ఫ్ అండ్ నా సొంతం అని కాకుండా మ్యాక్సిమం నేను సొసైటీ కోసమే వీడియో చేయాలనే ఆలోచనతోనే జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేశాను. అందరూ అర్థం చేసుకోండి, అందరూ సహకరించండి. మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి, బ్యాడ్ కామెంట్స్ వద్దు. దయచేసి ఎవరిని కించపరచకండి. ప్రతి ఒక్కరి జీవితం చాలా వాల్యుబుల్ అనమాట, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.